ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలు బాగా ఫేమస్ అయ్యాయి. ఆరోగ్యరీత్యా వీటి ఉపయోగం అంతా ఇంత కాదు. అయితే చాలామందికి ఇవి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ధాన్యం కిందనే తెలుసు. కానీ మీకు తెలుసో లేదో వీటితోటి అందాన్ని కూడా పెంచుకోవచ్చు, ముఖ్యంగా రాగితో. ఈ రాగులతోటి ఎలాంటి సౌందర్య సాధనాలను మీరు తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు, అందాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రాగి పిండి, దీంతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అయితే మరి ఈ రాగుల్ని మీరు అందం కోసం వాడుకోవాలనుకుంటే ఎలా వాడుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, మీరు రాగులు తాలూకు ఔషధ విలువలు మీకు తెలుసు. అయితే దాన్ని పిండి చేసి దాన్ని మీరు ఆరోగ్యంతో పాటు అందానికి కూడా మీరు వాడుకోవచ్చు. అంటే ఆహారంగానే కాకుండా అందాన్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రాగి పిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మరి ఈ రాగుల్ని ఉపయోగించి ఎలాంటి ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి స్క్రబ్బులు తయారు చేసుకోవచ్చు, వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది రాగితో చేసుకునేటటువంటి ఫేస్ మాస్క్. రాగులతో చేసుకునే ఒక చక్కటి ఫేస్ మాస్క్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఈ రాగి పిండిని ఉపయోగించి చాలా సులభంగా, చాలా ఫాస్ట్గా ఈ ఫేస్ మాస్క్ని తయారు చేసుకుని వాడుకుంటే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది, చర్మం బ్రైట్గా కనిపిస్తుంది. దీనికోసం మీకు కావాల్సింది ఏమిటి? రాగి పిండి, పెరుగు, పాలు, అలాగే రోజ్ వాటర్ ఇలా సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో 2 చెంచాల రాగు పిండిని వేసుకోండి. దీనికి కొంచెం పెరుగుని అలాగే పాలని వేసి బాగా కలపండి. చివరిగా కొద్దిగా రోజ్ వాటర్ని వేసి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి. పావుగంట తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. ఈ ఫేస్ మాస్క్ మీ చర్మాన్ని చాలా మృదువుగా, చాలా కాంతివంతంగా చేస్తుంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది దీని ఫలితం చూస్తే, అంత గొప్పగా ఇది పనిచేస్తుంది. ఇక రాగులు అంటంతోనే చాలామంది రాగులు ఎందుకు వాడతారు? సన్నబట్టడానికి. ఎందుకు? దాంట్లో ఫైబర్ ఉంటుంది. అది ఇదే లక్షణాన్ని క్లీనింగ్ కోసం కూడా వాడుకోవచ్చు. అంటే రాగులతోటి ఒక మంచి ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మీరు వాడుకుంటే మొహం క్లీన్ అవుతుంది. రాగి పిండిని స్క్రబ్గా ఎలా వాడుకోవాలి? ఎందుకు అంటే అసలు ఇది చర్మం పైన పెరిగిపోయిన మృత కణాలని తొలగించేస్తుంది. కాబట్టి ఈ స్క్రబ్ కోసం మీరు దీన్ని వాడుకోవచ్చు. ఒక గిన్నెలో కొంచెం రాగి పిండిని తీసుకోండి. దీనికి కొద్దిగా పెరుగు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత మీ చర్మాన్ని స్క్రబ్ లాగా రుద్దుకోండి. ఇక్కడ ప్రధానంగా ఫేస్ ప్యాక్ ఏమో అప్లై చేసి తీసేస్తాం, ఇక్కడ రుద్దాలి. అది స్క్రబ్బింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఈ స్క్రబ్ మీ చర్మాన్ని శుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. ఇక చిన్న చిన్న ఘాట్లు, అలాగే మొటిమల మచ్చలు, ఇలాంటివి ఉన్న స్కార్ టిష్యూ ఇలాంటివి ఉంటే దాన్ని తీసేయటానికి ఒక మంచి మాస్క్ తయారు చేసుకోవచ్చు. మీకు కావాల్సింది రాగులు, తేనె, అలాగే నిమ్మరసం. వీటితోటి ఫేస్ మాస్క్ తయారు చేసుకోవాలి. రాగుల్ని ఫ్రెష్గా పిండి తయారు చేసుకోవాలి, తేనె దీన్ని వాడుకోవాలి, అలాగే నిమ్మరసం. ఈ 3 కూడా, తేనె ఏమో హీలింగ్, నిమ్మరసం ఏమో ఆ జిడ్డుని తీసేస్తుంది, రాగి స్క్రబ్బింగ్. ఈ ఫేస్ మాస్క్ మీ చర్మాన్ని తేమగా ఉంచడమే కాదు, కాంతివంతంగా చేస్తుంది. ఒక గిన్నెలో రాగి పిండి తీసుకోండి. దీనికి కొంచెం పెరుగు, అలాగే సరిపడినంత తేనె కలిపి నిమ్మరసం కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. ఇక చాలామంది సమస్య మొటిమలు. ఈ మొటిమలకి కూడా రాగులు పనిచేస్తాయి. రాగులకి కాస్త నీళ్ళు కలపండి. మొటిమలు ఉన్న చోట దట్టంగా అప్లై చేయండి, మిగతా చోట మామూలుగా అప్లై చేయండి. ఇప్పుడు ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే, జిడ్డు ఉందనుకోండి, మొటిమలు ఎక్కువ అవుతాయి. అంటే యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే రాగులు ఏం చేస్తుంది? రాగి పిండి ఆ జిడ్డును తీసేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉండదు కాబట్టి. ఇది మొటిమలు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మొటిమల తాలూకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, వీటిని కూడా ఇది తొలగించేస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యం, చాలామందికి డ్రై స్కిన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు సబ్బుతో తోముకున్నారనుకోండి, అప్పుడు ఆ సబ్బు వల్ల ఇంకా ఆ సమస్య రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఎక్కువ అవుతుంది. అలా కాకుండా చర్మానికి తేమ అందిస్తూనే క్లీన్ చేయాలి. దానికి ఈ రాగులు ఉపయోగపడతాయి. రాగి పిండిని మీరు ముఖానికి రాసుకుంటే చర్మం తేమగా ఉంటుంది. అంటే స్నానం చేసేటప్పుడు దీంతో స్క్రబ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, అలాగే చర్మం బ్రైట్గా కనిపించడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి రాగులతో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇది మీ చర్మపు ఛాయను మెరుగుపరుస్తుంది, అంటే కలర్ని, ఆ గ్లోని తీసుకొస్తుంది. రాగి పిండితోటి స్క్రబ్ చేసుకుంటే మీ చర్మపు ఛాయ పెరుగుతుంది, అలాగే హైడ్రేటెడ్గా కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యం ఉంచడానికి సహాయపడుతుంది. ఇంకా మెయిన్ యూజ్ ఒకటి ఉంది దీనికి. ఇది హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. మామూలుగా మనం అలా ఎండలోకి వెళ్ళి వస్తే చాలు నల్ల కప్పు వేసినట్టుగా కొంతమంది తయారవుతారు హైపర్ సెన్సిటివిటీ వల్ల. ఇలాంటప్పుడు ఆ పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా ఈ రాగులు సహాయపడతాయి.
రాగి పిండిని నీళ్లు కలిపి అప్లై చేస్తే లేదా స్క్రబ్ లాగా వాడుకుంటే పిగ్మెంటేషన్ సమస్య క్రమంగా తగ్గుతుంది. ఇది మీ చర్మంపై నుండే నల్ల మచ్చను తొలగించడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి కొంతమందికి అనీవన్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ నల్ల మచ్చలను తొలగించడానికి కూడా రాగులు సహాయపడతాయి. రాగి పిండిని నీళ్ళతో కలిపి పేస్ట్లా చేసి ముఖం పైన నల్ల మచ్చల పైన అప్లై చేసి స్క్రబ్ చేయాలి. దీంతో మంచి ఆ స్కిన్ టోనింగ్ అనేది సాధ్యమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మంచి యవ్వనంగా ఉంచడానికి రాగులు సహాయపడతాయి. రాగి పిండిని ముఖానికి రాసుకుంటూ ఉంటే దీన్ని స్క్రబ్బింగ్ కోసం వాడచ్చు, ప్యాక్లా వాడచ్చు. ఎలా వాడినా మీరు యవ్వనంతో కనిపిస్తారు. ఇది మీ చర్మం పైన ముడతల్ని గీతల్ని తగ్గించేస్తుంది. అన్నిటికీ మించి ఒక మేజర్ యూజ్ దీనికి ఒకటి ఉంది. మామూలుగా మనం అలా బయటికి వెళ్ళి వస్తే ఆ ఎండ లేకపోయినప్పటికీ కొంతమంది నల్లబడతారు. ఎందుకంటే యూవీ కిరణాలు, ఆ యూవీ కిరణాలని ఫిల్టర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రాగి పిండి దీన్ని లోపలికి బయటికి కూడా వాడుతూ ఉంటే క్రమంగా యూవీ కిరణాల తాలూకు తాకిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎక్లమ్టైజ్ అవుతారు. ఇది మీ చర్మాన్ని హానికరమైనటువంటి కిరణాల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఇలాగా ఈ రాగి పిండిని మీరు ఉపయోగించి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అందంగా, ఆరోగ్యంగా, కాన్ఫిడెంట్గా ఈ రాగులతోటి మీరు ఉండొచ్చు. ఇలాగా ఫేస్ మాస్క్లు, స్క్రబ్బులు ఉపయోగించి మీరు మరింత కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్, చిట్కాలు. అయితే ఒక్కొక్కసారి ఏదన్నా మీకు సమస్య ఉంటే ఆ సమస్యకి సంబంధించిన మెడికల్ కాజెస్ తెలుసుకోవటం అవసరం. దానికి వైద్య సలహా తప్పకుండా తీసుకోవటం అనేది అవసరం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.